రాత్రి 3 గంటల సమయంలో ఒక భక్తుడికి శివుడితో జరిగిన నిజంలాంటి కథ. మధ్యరాత్రి శివుని అడుగుజాడలు ఒక భక్తుడి నిజ జీవితానికి దగ్గరైనటువంటి కథ. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు నాగలింగపురం. ఆ గ్రామం చివర ఉన్న దేవాలయంలో ఒక చిన్న చెట్టు ఉండేది. అక్కడ నుండి ప్రతిరోజు రాత్రి 3 గంటల సమయం అయ్యేసరికి ఎవరూ వినని ఒక మంత్రధ్వని వినిపించేది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని. ఆ ధ్వనిని విని గ్రామస్తులు మొదట దీనిని గాలి శబ్దమని అనుకున్నారు. కానీ ప్రతిరోజు రాత్రి అదే సమయానికి అదే మృదువైన లోతైన మంత్రధ్వని వినిపించేది. ఆ గ్రామంలో రాఘవ అనే 25 ఏళ్ల యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం లేదు, అప్పులు ఎక్కువ, ఇక జీవితం మీద నమ్మకం ఆల్మోస్ట్ పోయింది. ఒకరోజు అతనికి ఒక థాట్ వచ్చింది. నన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు, అది కూడా ఆ పరమశివుడు. అప్పుడు అతను నిర్ణయించుకున్నాడు, రాత్రి 3 గంటలకు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ మంత్రధ్వనిని నిజంగానే వస్తుందో లేదో తెలుసుకోవాలని. ఆ రోజు రాత్రి వెళ్ళాడు. అక్కడ అంతా నిశ్శబ్దం, గాలి కూడా ఊపిరి పీల్చనంటుంది. 3 గంటలు అవ్వగానే అతని చెవుల్లోకి ఒక శబ్దం నెమ్మదిగా వచ్చింది. ఓం నమః శివాయ అని. రాఘవ గుండె వేగం పెరిగిపోయింది. కానీ భయం కాదు. అతని హృదయంలోకి ఒక శాంతి, ఒక స్ట్రేంజ్ వార్మ్ ఫీలింగ్ ప్రవహించింది. అతను ముందుకు నడిచాడు. ఆ దేవాలయంలో చెట్టు దగ్గర జరిగిన ఒక సంఘటన. అక్కడ ఒక చిన్న శివలింగం ఉంది. దాని మీద చంద్రుని కాంతి పడుతుంది. అతను శివలింగం దగ్గరికి వెళ్ళాలని వెళ్తుండగా ఒక్కసారిగా ఒక తెల్లని కాంతి లింగం చుట్టూ స్లోగా తిరుగుతుంది. అది అతనికి భయం కలిగించలేదు. అది శాంతి, పవిత్రత, దైవత్వం. రాఘవ ఆశ్చర్యంతో చూస్తుండగా అకస్మాత్తుగా ఆ కాంతి అతని ముందే నిలిచిపోయింది. శివుని స్వరంలా అనిపించిన ఒక మాట. అప్పుడే రాఘవ మనసులోకి ఒక శబ్దం వచ్చింది. బయట నుంచి కాదు, అతని హృదయం పైనుంచే వచ్చినట్టు. భయపడకు నా బిడ్డా, నీ కష్టం నేను వింటున్నాను. నీ సఫరింగ్ ఒక్క క్షణం కూడా వృధా కాదు. రాఘవకు కన్నీళ్లు ఆగలేదు. అతను నేలపై పడిపోయి నమస్కారంతో ఏడ్చాడు. ఉదయం అవ్వగానే జరిగినటువంటి ఒక అద్భుతం. అతను ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఇది కల నిజమా తెలియలేదు. ఉదయం అతనికి ఫోన్ వచ్చింది. రాఘవ్ గారు, ఇంటర్వ్యూకి రండి, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్టెడ్ అయింది. అతని జీవితంలో 3 నెలల నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. అప్పుడే అతను టెంపుల్కి వెళ్ళి శివలింగాన్ని చూస్తాడు. తెల్లని కాంతి నిన్నటిలా లేకపోయినా ఒక ఫ్రేగ్రెన్స్, బిల్వం వాసన అక్కడే ఉంది. రాఘవ గ్రహించినటువంటి నిజం. శివుడు మనకు కనిపించడు, కానీ మనం నిజంగా పిలిస్తే మన బాధను ఆయన చూస్తాడు. శివుడు అవతరిస్తాడు కాదు, అతను అనుభవింపజేస్తాడు. అదే ఆయన ఆశీర్వాదం, అదే ఆయన ప్రేమ. శివుడు ఎక్కడైనా ఉంటాడు, కానీ ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడో తెలుసా? మన కళ్ళలో కన్నీళ్లు నిజంగా శుభ్రంగా ఉన్నప్పుడు, మన మనసు కోరిక కాదు నిజమైన సమర్పణ కోరుతున్నప్పుడు. ఓం నమః శివాయ. మీకు కూడా ఆ పరమేశ్వరుని కథ మీకు నచ్చినట్లయితే మన వీడియో నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్తిగా మన వీడియోను చూసినందుకు.